ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనతో పాటు పెళ్లిగాని ప్రసాద్ ఉన్నారు. ఏంటా పెళ్లిగాని ప్రసాద్ ఉన్నారు అనుకుంటున్నారా? ఈ నెల 21న పెళ్లిగాని ప్రసాద్ అనే టైటిల్ తో సప్తగిరి గారు అయితే మన ముందర రాబోతున్నారు. సో ఆయనతో మాట్లాడి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ బ్రదర్, నువ్వు ఎలా ఉన్నావు? సూపర్ అన్న, జోష్గా ఉన్నావు. చాలా మిమ్మల్ని చూసి ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది. థ్యాంక్ యూ అన్న. పెళ్లిగాని ప్రసాద్ ఈ టైటిల్ వినగానే మాకు ఫస్ట్ మీకు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? నో డౌట్ బ్రదర్, విక్టరీ వెంకటేష్ గారు. అసలు అదొక ఆయన కెరీర్ లోనే అదొక ఐకానిక్ క్యారెక్టర్. సో దాన్ని టైటిల్ గా తీసుకుని మీరు చేశారు మూవీ. సో ఎలా అనిపిస్తుంది? 100% బ్రదర్. దాన్ని తీసుకొని ఆ టైటిల్ తీసుకొని మేము సినిమా చేస్తున్నామంటే ఆ సినిమాకి ఆ క్యారెక్టర్కి బాధ్యత పెంచాలి, ఆ క్యారెక్టర్కి పరువు పెంచాలి. ఇట్స్ మీన్ ఆ క్యారెక్టర్కి ఎటువంటి మచ్చ తీసుకురాకూడదు. అవును, డెఫినెట్ గా వర్కౌట్ అయింది. సూపర్ అన్న. అండ్ టీజర్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుందన్న. అసలు ఎప్పుడెప్పుడు మేము థియేటర్స్ లోకి వెళ్ళి చూద్దామా అన్నంత ఎంగేజింగ్ ఉందన్నమాట. సో టీజర్ కట్ చాలా బాగుంది. సో ఫస్ట్ ఓపెనింగ్ డైలాగ్ లోనే కట్నం వారి అంటే మీరు మీ తాత ముత్తాతలు చెప్పింది ఫాలో అవుతున్నారు చూడండి, ఆ డైలాగ్స్ అది బాగున్నాయి. సో ఏంటి అసలు ఈ స్టోరీ వెనకాల ఉన్న కథ ఏంటి? అంటే కట్నం తీసుకుంటారా మీరు తీసుకోరా? అదే తీసుకున్నా తీసుకోకపోయినా అన్ని ఫన్ వేలో చెప్పాం. సో కట్నం అనేది ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వస్తున్న ఆ కట్నం వారి శాసనాల గ్రంథాన్ని, దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎలా పాటిస్తున్నారు అనేది ఈ సినిమా మా ఫాదర్ క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఆయన సన్గా నేను ఎటువంటి కట్టుబాట్లు ఉంటాయనేది ఈ సినిమా కథ. సో ఇవన్నీ మాకు స్ట్రిక్ట్గా ఉన్నా మీకు ఫన్ తెప్పిస్తుంది. సూపర్, అదే ఈ సినిమా యొక్క మెయిన్ థీమ్. నైస్ అన్న. అండ్ మీ కెరీర్ స్టార్ట్ చేసుకుంటే మీరు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ చేశారు కెరీర్. ఆ తర్వాత మీరు స్టార్ కమెడియన్ గా వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ లీడ్స్ చేస్తూ ఒక హీరోగా ఎంట్రీ. సో ఈ జర్నీ అంతా మీకు ఎలా అనిపించింది అన్న? డిఫరెంట్ వేరియేషన్స్, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క స్ట్రగుల్ తప్పకుండా ఫైనల్గా ఎంతో కొంత అచీవ్ చేసామనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. బట్ కాకపోతే ఆ కమెడియన్గానే ఉండిపోకుండా మిగిలిన వేరియేషన్స్ కూడా చేసుకుంటూ ఒక నమ్మకంగానే మనం గాన ఇండస్ట్రీకి ఇవ్వగలిగితే ఇవి కూడా చేయగలరు సప్తగిరి అని. ఆల్రెడీ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బితో ప్రూవ్ అయింది. సో అలా అప్పుడు ప్రూవ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఈ పెళ్లిగాని ప్రసాద్ బిలీవ్ చేసి నేటి యూత్ మన దగ్గరకు వచ్చి కథ చెప్పడం, నేను తీసుకురావడం జరిగింది. సో అలా డిఫరెంట్ స్టేజెస్, డిఫరెంట్ స్ట్రగుల్స్, సక్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో ఏదున్నా మంచి సంకల్పంతో ముందుకెళ్తే డెఫినెట్గా భగవంతుడు తోడుంటాడు, గెలుస్తాం. సూపర్ అన్న. అండ్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినప్పుడు పూరి జగన్నాథ్ గారి దగ్గర చేశారు, అలాగే బొమ్మరిల్లు దానికి కూడా చేశారు. యా. సో వీళ్ళందరి దగ్గర వర్క్ చేసినప్పుడు మేము ఒక టైంలో అనుకున్నాం మీరు కూడా ఒక డైరెక్టర్ గా వచ్చేస్తారు, ఒక మంచి సినిమా తీసేస్తారని. బట్ తర్వాత మీరు కమెడియన్ గా ఒక యాక్టర్ గా మళ్ళీ ఇంట్రడ్యూస్ అయ్యారు మాకు. సో అంటే మీకు ఏమన్నా ఉందా మీరు డైరెక్షన్ చేద్దామని? లేదు, డైరెక్షన్ చేసే ఆలోచన అయితే ఇప్పుడు లేదు. బట్ అనుకోకుండా అది యాక్సిడెంటల్గా అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అది. నేను ఆర్టిస్ట్ అవడం, నా బాడీ లాంగ్వేజ్ కావచ్చు, నా చిత్తూరు స్లాంగ్ కావచ్చు, ఇవన్నీ నేను మాట్లాడే విధానం అందరికీ నవ్వు తెప్పించేది. సో తప్పకుండా ఇతను ఒక ఫ్రెష్గా ఉంటాడు ఈ కథలో అని బొమ్మరిల్లు భాస్కర్ గారు నాకు పరుగులో అవకాశం ఇవ్వడం, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్ అనే డైలాగ్ రాయడం. అవును. సో ఆ పొజిషన్ రాసినప్పటి నుంచి మంది డే బై డే మంచి స్థానానికి అంటే మంచి సక్సెస్ఫుల్గా ముందుకు నడవడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి డైరెక్షన్ అనేది మాత్రం డెఫినెట్గా చేయలేదు. ఎందుకంటే అదొక యజ్ఞం, అదొక తపస్సు. సో దానికి ఉండాల్సిన అంకిత భావం వేరు. సో ఇప్పుడు అవన్నీ మనకి లేవు. అండ్ మీరు కమెడియన్ గా ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు అందరూ మినీ బ్రహ్మానందం అన్నారు స్టార్టింగ్ లో. సో అంటే బ్రహ్మానందం గారి కామెడీ అంటే మనకి ఎలా ఉంటుందో తెలుసు. ఆ తర్వాత మీరు మీ కామెడీ టైమింగ్ కానీ మీరు చెప్పే డైలాగ్స్ డెలివరీ కానీ చాలా బాగుంటాయి. సో ఆ మినీ బ్రహ్మానందం ఇట్లా అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అలా ఏమనిపించింది? 100% హ్యాపీ అండి. అంత గొప్ప లెజెండ్ని పోలుస్తూ మమ్మల్ని కూడా ఆ పేరుతో పిలవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం. దాన్ని కూడా బ్రహ్మానందం గారు నిజంగా గురువు గారు నన్ను ఇంటికి పిలిచి అప్రిషియేట్ చేసి నాకు కాఫీ ఇచ్చి టీ ఇచ్చి మంచి కెరీర్ స్టార్ట్ అయింది నాన్న, జాగ్రత్త, టేక్ కేర్, బాగా మలుచుకొని అప్పుడు బ్లెస్ చేయడం, ఇవన్నీ జీవితంలో మర్చిపోయిన ఇన్సిడెంట్స్. సూపర్ అన్న. అండ్ తర్వాత మీరు టీజర్ చూస్తే ప్రభాస్ గారి చేత లాంచ్ చేయించారన్న. సో ఆయన చూపించినప్పుడు ఆయన ఒక స్టేటస్ అనేది పెట్టారు. సో ఎలా అనిపించింది ప్రభాస్ గారితో? నిజంగా అది ఆయన అంటే ప్రభాస్ అన్న మనస్తత్వం ఏంటో మనకు అందరికీ తెలిసిందే, ప్లస్ అందరికి ఎలా హెల్ప్ చేస్తారో మన అందరికీ తెలిసిందే. సో అలాగే ప్రభాస్ అన్నతో నాకు ఎప్పటి నుంచో ఒక మంచి రాపం ఉంది. సలార్ కావచ్చు, అంతమంది ఎక్స్ప్రెస్ రాజా బ్యానర్లో చేసినప్పుడు, ప్లస్ ఇప్పుడు రాజేష్ సాబ్ కావచ్చు, ఇవన్నీ చేసినప్పుడు సో ఓవరాల్గా మన గుడ్ విల్, ఆయన ముందు మనం ప్రవర్తించిన విధానం కావచ్చు, మన యాక్టింగ్ స్కిల్స్ ఆయన నచ్చడం కావచ్చు, ఇవన్నీ చూసి సప్తగిరికి ఒక బెస్ట్ పర్సన్ అని మన హెల్ప్ చేయడం జరిగింది. సో దాంతోపాటు అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ చేస్తున్నప్పుడు ఈ సినిమా ఏ కంటెంట్తో ఉంది, ఏ క్వాలిటీతో ఉంది, ఇవన్నీ కూడా చూసి 100% మనం ప్రమోట్ చేయగల సినిమా అని ఆయన నమ్మి మాకు హెల్ప్ చేయడం జరిగింది. సూపర్ అన్న. అండ్ ఈ గ్రంథం అనేది మీరు ఆ సినిమా వరకేనా లేదా లైఫ్ లో కూడా ఏమైనా పాటించే ఛాన్సెస్ అట్లాంటిది ఏం లేదు బ్రదర్. ఆ గ్రంథం అనేది సినిమాకి హైలైట్, దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హైలైట్. సో బట్ అనుకోకుండా చిన్న చెప్తే అతిశయక్తి అవుతుంది, కానీ ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంది.
ఓ యా పార్ట్ కూడా ఉంది. పెళ్లి అయిన ప్రసాద్ అని ఒక సెకండ్ పార్ట్ కూడా కొన్ని సీన్స్ చేస్తున్నాం. వావ్. ఈ ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ లో కట్నం వారి శాసనాల గ్రంథంలో ఉన్నవన్నీ పెళ్లి అయిన తర్వాత పడే స్ట్రగుల్స్ ఇంకా నవ్వు తెప్పిస్తాయి. సో కాబట్టి దీని గురించి ఈ పార్ట్ లో చాలా తక్కువగా మేము డిస్కస్ చేయడం జరిగింది. సూపర్ అన్న. అంటే ఇప్పుడు నెక్స్ట్ మీ లైఫ్ ఇప్పటి వరకు మీరు అంటే పెళ్లి ఏమీ లేకుండా కెరీర్ పట్ల మీరు కాన్సన్ట్రేషన్ చూపించారు కాబట్టి ఎక్కువ, నెక్స్ట్ పెళ్లి చేసుకుంటే మీకు వచ్చే వైఫ్ కి చెప్పాలంటే ఈ సినిమా చూపించి లేకపోతే ఈ సినిమా ద్వారా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పదలుచుకోలేదు బ్రదర్. నేటి వాళ్ళకి మనం ఏం చెప్పినా కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ యొక్క స్ట్రాంగ్ బిలీవబిలిటీ వాళ్ళకు ఉంటాయి. సో అలాంటివి ఏమి ఉండదు. ఇదంతా ఫన్ ఓరియంటెడ్ గా చెప్తున్న సినిమా అంతే. అండ్ కొన్ని లొకేషన్స్ కూడా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా చేసినట్టున్నారు, కొన్ని సీన్స్ కానీ అవి కానీ. సో ఎట్లా అనిపించింది అన్న? అంటే అంత పెద్ద మీరు మెయిన్ లీడ్ గా చేస్తూ ఒక ఇప్పుడు ఫన్ పుట్టించడం, అలాగే పెద్ద సాంగ్స్, డాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎలా అనిపిస్తుంది అవన్నీ? డాన్స్ లో అంతా ఒక్క సాంగ్ మాత్రమే, ఓన్లీ అది కూడా సిచ్యువేషన్ పరంగా జరిగే సాంగ్నే. ఇంకోటి ఈ సినిమా మలేషియాలో చేయడం జరిగింది. సో అది కూడా సిచ్యువేషనల్ పరంగా ఇతను ఫారిన్లో ఉంటాడు, అక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంటాడు కాబట్టి దానికి తగ్గట్టు ఈ ఫాదర్ కట్నం వారి శాసనాల గ్రంథానికి తగ్గట్టు వాళ్ళ నాన్నకి ఇతనికి మధ్య వచ్చే కాన్వర్జేషన్లో ఒక సాంగ్ ఉంటుంది తప్పిస్తే ఇది సిచ్యువేషనల్గా వచ్చే సాంగే అది. సో డెఫినెట్గా ఇది టోటల్ మేము చాలా స్ట్రాంగ్గా బిలీవబిలిటీ చేసి ఈ సినిమా థియేటర్ తీసుకొస్తున్నాం అన్న. ఎస్విసి రిలీజ్, సో ఎలా అనిపిస్తుంది అన్న? ఎక్స్పెక్ట్ చేశారా? నా బ్రాన్ అండ్ బాటప్ టోటల్ బ్రాన్ అండ్ బాటప్ మొత్తం మనకి ఎస్విసిలోనే జరిగింది, యాజ్ ఎ ఆర్టిస్ట్గా, యాజ్ ఎ అసిస్టెంట్ డైరెక్టర్గా. సో ఇంతకాలం తర్వాత ఒక మంచి సినిమాతో, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఆ బ్యానర్లో రిలీజ్ చేయడం, సో దానికి రాజు గారు, శిరీష్ అన్న ఇద్దరు ఆశీర్వాదం ఉండడం, నా ఫ్రెండ్ అనిల్ రావు పడి హెల్ప్ చేయడం, దీని వెనక మొత్తం మారుతి అన్న అండదండలు ఉండడం, ఇవన్నీ ఈ సినిమా కలిసి వచ్చింది కదా. అంటే ఇంతమందిని నేను మెప్పించగలిగాను బిఫోర్ అంటే డెఫినెట్గా ఈ సినిమాలో విషయం ఉంటేనే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో దగ్గర కూడా రానివ్వరు. సో ఫ్రెండే సినిమా ప్రొఫెషనే. సో అలా ఉంటుంది కాబట్టి సో వాళ్ళందరి అగ్ని పరీక్షలు దాటే ఈరోజు ఈ సినిమా ఎస్విసి రిలీజ్ అని పడుతుంది, ఎస్విసి రిలీజ్ వస్తుంది. సో అది ఒక నిజంగా ఒక గొప్ప అదృష్టం, ఒక సగం సక్సెస్ రేట్ ఇక్కడ మేము సాధించాం, మిగతాది ప్రేక్షక దేవుళ్ళు ఇవ్వాలి. అండ్ ఒక తరం చూసుకుంటే అన్న, లైక్ బ్రహ్మానందం గారు, అలీ గారు, వీళ్ళంతా, సునీల్ గారు, వీళ్ళ కామెడీ చూసాం. ఇప్పుడు ప్రెసెంట్ మా జనరేషన్కి వచ్చేటప్పటికి మిమ్మల్ని, వెన్నెల కిషోర్ గారిని ఇలా చూస్తున్నాం. సో అప్పుడున్న జనరేషన్ దగ్గర నుంచి ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ మీరు ఏం నేర్చుకున్నారు? వాళ్ళని చూసి కానీ లేకపోతే ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? 100% బ్రదర్. బ్రహ్మానందం గారు కావచ్చు, రాజబాబు గారు కావచ్చు, పద్మనాభం గారు కావచ్చు, రేలం గారు కావచ్చు, కోట శ్రీనివాసరావు గారు కావచ్చు, ఆలీ గారు కావచ్చు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, అంటే అటు బ్లాక్ అండ్ వైట్, ఇటు కలర్, ఈ రెండు బోత్ ఏంటంటే ఇవన్నీ మేము చూసి తెగ నవ్వుకున్న రోజులు అవన్నీ. సో వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇండివిజువాలిటీ ఉంటుంది వాళ్ళ కామెడీ టైమింగ్స్లో. సో అలా ఇప్పుడు వస్తున్న జనరేషన్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువాలిటీ టైమింగ్ ఉంది. సో సమయాన్ని బట్టి ఎవరు వాళ్ళు సినిమా అవకాశం వస్తే మాత్రం వాళ్ళ సినిమాలో ఆపర్చునిటీ కరెక్ట్ క్యారెక్టర్ పడితే మాత్రం ప్రతి ఒక్కరు ప్రూవ్ చేసుకుంటున్నారు. సో నిజంగా ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్. షూర్. సూపర్. అండ్ మురళీధర్ గౌడ్ గారు, ఆయన మీ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. సో ఆయన మనకి డీజే టిల్లులో చూసాం మనం, ఆయన ఫాదర్ క్యారెక్టర్లో ఎంత బాగా మమ్మల్ని ఫన్ వేలో తీసుకెళ్లారు. సో ఇందులో ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టరైజేషన్ కానీ? ఇందులో నిజంగానే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ప్లస్ మురళీ గౌడ్ గారు మాకు దొరకడం ఒక అదృష్టం. అంటే ఈ సినిమాలో నా చుట్టూ కామెడీ చేసేవాళ్ళు ఉంటారు తప్పిస్తే, ఫన్ చేసేవాళ్ళు ఉంటారు తప్పిస్తే, మురళీ గౌడ్ గారి క్యారెక్టర్ ఒక మీటర్కి స్ట్రిక్ట్గా ఉంటుంది. ఓకే. ఆయన కొడుకుగా నేను ఒక స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నటించాలి. మా ఇద్దరికి మాత్రం ఒక మీటర్ ఉంటుంది. ఓకే. ఆ మీటర్ని ఏమాత్రం దాటకుండా ఆ మీటర్లోనే ఫన్ వర్కౌట్ చేస్తూ మిగిలిన వాళ్ళందరికీ ఒక ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. సో ఈ డిఫరెన్స్ మీకు బాగా కనపడుతుంది. అంటే అటు హీరోయిన్ ఫ్యామిలీకి, ఇటు హీరో ఫ్యామిలీకి ఉండే డిఫరెన్స్ బాగా కనపడి, మా క్యారెక్టరైజేషన్ పైకి వాళ్ళు దండెత్తి యుద్ధానికి వచ్చినప్పుడు తప్పకుండా ఫన్ బ్లాస్ట్ అవుతుంది. లిటరల్లీ వెయిటింగ్. ఓహ్ సూపర్ అన్న. అండ్ మార్కెట్, ఏ మార్కెట్ డౌన్గా ఉందన్న? స్టాక్ మార్కెట్ డౌన్ ఉందా లేకపోతే ఏ మార్కెట్ డౌన్? అదేమన్నా స్టాక్ మార్కెట్ అన్నా డౌన్ అన్నట్లు. నిజంగా డైలాగ్స్ చాలా బాగా రాశారు బ్రదర్ అఖిల్ వర్మ అని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కొత్త కుర్రాడికి. నిజంగా నెక్స్ట్ ఒక 10 years ఆ అబ్బాయి మంచి లీడ్ చేస్తారు ఇండస్ట్రీలో, నాకు అంత నమ్మకంగా ఉంది. అంటే ఈ ట్రెండ్ దగ్గర డైలాగ్స్ రాశారు వాళ్ళు. సో వాళ్ళు చెప్పిన ఆ డైలాగ్ వర్షన్తో పాటు నాకు ఒక స్టోరీ నరేట్ చేయడం వల్లని ఈ సినిమా యాక్సెప్ట్ చేశాను. సో కథ అనేది చాలా థిన్ లేయర్, అది ఒక అండర్ గ్రౌండ్గా జరిగే కథ. బట్ సీన్ బై సీన్ స్మార్ట్ ఇంట్రెస్ట్లో జరిగే నరేషన్ కాబట్టి, ఆ సీన్ బై సీన్ ఇంట్రెస్ట్ కాబట్టి దాన్ని చాలా చక్కగా రాసుకున్నారు వాళ్ళ టీం. అభిలాష్ రెడ్డి డైరెక్టర్ కావచ్చు, అండ్ లోహిత్ స్టోరీ కావచ్చు, వీళ్ళ టీం బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు.
సూపర్ అన్న. అండ్ తర్వాత మీరు సినిమాలో ఒక డైలాగ్స్ ఉంటాయి లాస్ట్ లో, కట్నము అంటే మనీ బై హ్యాండ్ తీసుకుంటాము, ఆన్లైన్ లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్, జిఎస్టీ ట్యాక్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు మనకి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఈ కట్నాలు ఇవి ఇంకా స్టిల్ జరుగుతున్నాయి అంటారన్న? అలాంటివి ఏమి లేవు, ఉన్నా కూడా అంతగా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఎక్కడ లేవు. మనం అటువంటివి కొన్ని చూస్తాం, కొన్ని చూడం. బట్ వాటి గురించి మెసేజ్ ఇవ్వడానికి మనం అయితే సినిమా తీయాలి. ఓన్లీ ఫన్ వేలోనే, కట్నం తీసుకున్నా తీసుకోకపోయినా ఆశించినా ఏదైనా కూడా ఫన్ వేలో ఉంటుంది. కట్నం ఆశిస్తే ఏం జరుగుతుంది అనేది కూడా ఈ సినిమాలో చూపించాం, అది కూడా ఫన్ వేలో అని చెప్పించాం. టోటల్ మీరు మిమ్మల్ని నవ్వించడం చేసే ప్రయత్నం అయింది, మిగతా ఏ మెసేజ్కి వెళ్ళలేదు. ఓకే. అండ్ ప్రేమ కథా చిత్రం మీ ఆ సినిమా చూసుకుంటే, తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కావచ్చు, అసలు మీ క్యారెక్టరైజేషన్ అట్లా గుర్తుండిపోద్దన్న మాకు. అండ్ తర్వాత కొన్ని మీమ్స్ లో కూడా ఇంకా స్టిల్ అవి చూస్తూనే ఉంటాం, ఇంకా రొటేట్ అవుతూనే ఉంటాయి మా వాట్సాప్ లో కానీ వాటిలో కానీ. సో అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? షూర్ బ్రదర్, 100%. కెరీర్ స్టార్టింగ్ లోనే అటువంటి ఐకానిక్ క్యారెక్టర్లు పడడం, అది స్టిల్ ఇప్పటికీ 15 years అయిపోయినా కూడా అవి ఇలా వాట్సాప్లో మీమ్స్ ద్వారా రావడం, మళ్ళీ మనల్ని గుర్తుపెట్టుకునేలా అవన్నీ చేయడం అనేది నిజంగా ఒక అదృష్టం. అప్పుడు ఇచ్చిన ఆ క్యారెక్టర్లు ఇచ్చిన డైరెక్టర్స్ మార్తి అన్న కావచ్చు, మేర్లపాక గాంధీ కావచ్చు, అనిల్ రావుపుడి కావచ్చు, వీళ్ళందరూ నిజంగా మన కెరీర్ని చాలా మంచి స్థానాన్ని తీసుకెళ్ళారు. వాళ్ళందరికీ ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి. అండ్ మీది నేను ఒక ఇన్స్టాగ్రామ్ లో ఫోటో చూసానన్న, బాలయ్య బాబు గారిని గడ్డం పట్టుకుని మంచిగా ఇద్దరు ఫోటో దిగొచ్చారు ఒకటి పట్టుకుని. సో మీరు బాలయ్య బాబు గారితో ఉన్న ర్యాప్ మాకు తెలుసు, మీరు ఎట్లా ఉంటారు. సో ఆయనకి చూపించడం జరిగిందా ఇది? లేదు, ఇంకా చూపించలేదు. బట్ బాలయ్య గారు మంచి మనసు ఎప్పుడు మాకు ఆశీర్వాదంగా ఉంటుంది. ఏ సినిమా చేసినా కూడా డెఫినెట్గా మమ్మల్ని బ్లెస్ చేస్తుంటారు. ఇంతకుముందు ఓటీటీలో అప్పుడు కరోనా టైంలో గూడు పుట్టాని అనే సినిమా వచ్చింది, ఆ సినిమా చూసి కూడా నన్ను అప్రిషియేట్ చేశారు. ఆ సినిమా నేను చూశాను, అదే చాలా బాగుంటుంది ఆ సినిమా. ఒక టెంపుల్లోనే చాలా సింపుల్ బడ్జెట్లో తీశారని ఆ సినిమాని అప్రిషియేట్ చేశారు. సో ఈ సినిమా కూడా త్వరలో బాలకృష్ణ గారు చూపించడానికి ప్రయత్నిస్తాను. గాడ్ బ్లెస్, అన్ని జరగాలి. అండ్ ఆయన జనరల్గా మనకు ఆయన తెలిసి ఎట్లా ఉంటారో, ఆయన అందరూ జనరల్గా చాలా మంది చూడగానే అమ్మో బాలయ్య బాబు గారు భయపడుతూ ఉంటారు, కానీ ఆయన చాలా ఆఫ్ స్క్రీన్ చాలా మంచిగా ఉంటారు, ఆయన మంచి వ్యక్తి. సో ఆయన మీతో ఎలా ఉండేవాళ్ళు? నో డౌట్ బ్రదర్, మనతో నాకు సీనియర్ అసలు విశ్వవిఖ్యాత నట సార్వభౌమి ఆ డైలాగులు నేను ఆయన ముందు ఒకరోజు చెప్పే అవకాశం దక్కింది నాకు. సో అది చెప్పడం, ఆయన మెచ్చుకోవడం, దాని నుంచి నాపైన ఆయనకు ఒక రెస్పెక్ట్ వచ్చింది. సో సూపర్ బ్రదర్, నువ్వు ఈ డైలాగ్స్ చెప్తున్నావు అంటే మామూలు విషయం కాదు. నేను ప్రొనౌన్సియేషన్ కోసం ఆ డైలాగ్స్ నేర్చుకున్నాను. అది నిజంగా బాలకృష్ణ గారి ముందు చెప్పడం నేను అదృష్టం. పైగా మీరు అన్నట్లు అంత ధైర్యంగా చెప్పడం, ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా చెప్పడం, నిజంగా అదొక గొప్ప అనుభూతి నాకు. అది దానివల్ల బాలకృష్ణ గారు నాకు మంచి, ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. అండ్ చిరంజీవి గారితో ర్యాప్ మేము చూసామన్నా, ఆయన అసలు చాలా, మీరు ఎక్కడ చూసినా మీరు మాక్సిమం ఆయన్ని తలుచుకుంటూనే ఉంటారు. సో ఆయనతో ఎలా ర్యాప్ అంతా? 100% బ్రదర్. వాళ్ళ వేరేలో ఒక 50-60 days వర్క్ చేసే అదృష్టం కలిగింది. నిజంగా మా గాడ్స్ వాళ్ళందరూ, మేము చిన్నప్పుడు స్టడీస్ మా కాలేజ్ డేస్లో కావచ్చు, స్కూల్ డేస్లో చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం. ఈరోజు ఆయన పక్కన నిలబడి యాక్ట్ చేయడం కానీ, ఆయన డైలాగ్ వినడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఏదో నిజంగా తెలియని ఒక గూస్ బంప్స్ అనమాట. సో మేము ఇంతలో ఆరాధించిన వాళ్ళ పక్కన నిలబడి మేము మాట్లాడగలుగుతున్నాం, కలిసి భోంచేయగలుగుతున్నాం అనేంత గొప్ప అనుభూతి. ప్లస్ నిజంగా చిరంజీవి గారి జీవితం మాకు ఒక భగవద్గీత లాంటిది. ఇట్స్ మీన్స్ ఏది మా జీవితంలో ఏ పొరపాట్లు జరిగినా ఆయన జీవితాన్ని ఒకసారి తలుచుకున్నామంటే ఆ పొరపాటు మనం సరిదిద్దుకోవచ్చు ఈ సినిమా ఇండస్ట్రీ పరంగా. సో కాబట్టి డెఫినెట్గా ఆయన మాకు దైవ సమానం. అండ్ 15 years ఇండస్ట్రీలో మీరు మీ లైఫ్ జర్నీలో, సో మీరు చూసిన స్ట్రగుల్స్ చాలా చూసుంటారు, అండ్ ప్లస్ పాజిటివ్స్ నెగిటివ్స్ చూసుంటారు. మీరు బాగా రిగ్రెట్ ఫీల్ అయింది ఏదన్నా ఉందన్న సిచ్యువేషన్ ఏదన్నా? అలాంటి ఏముండదు బ్రదర్. ప్రతి చోట గ్యాప్ వచ్చినా, గ్యాప్ తీసుకున్నా, మన కెరీర్ని మనం ఇంకొక టర్న్ తీసుకోవాలి అని ఆలోచించి గ్యాప్ తీసుకొని ముందుకు నడవడం తప్పిస్తే ఎక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అవన్నీ లేకపోతే జీవితం ఎందుకు? ఒడిదుడుకులు ఎప్పుడూ ఉండాలి, అవమానాలు ఉండాలి, బాధలు ఉండాలి, సంతోషం ఉండాలి, అన్ని కలబోసిందే జీవితం. సో అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ చూస్తూ ముందుకు నడిస్తేనే జీవితం మనకు అన్నీ నేర్పిస్తుంది, అన్ని పాఠాలు నేర్పిస్తుంది. సో కాబట్టి దాన్ని సవాళ్ళుగా ఎదుర్కోవాలి, ముందుకు నడవాలి. అండ్ బీయింగ్ ఏ మ్యాన్ ఈజ్ నాట్ ఈజీ అన్న. సో మ్యాన్గా ఉండాలంటే చాలా కష్టం. సో దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేనైతే దానికి ఆధ్యాత్మిక జోడిస్తాను. మ్యాన్గా ఉండాలంటే ఏం చేయాలి అంటే మాత్రం, నీకు డిమాండ్ పెరిగిందంటే మాత్రం డెఫినెట్గా నీలో ఆ కైండ్నెస్, ఆ లక్షణాలు ముందుకు వస్తాయని నేను గట్టిగా నమ్ముతాను. అది ఆ వెంకటేశ్వర స్వామి దయ కావచ్చు, అరుణాచలం శివుడి దయ కావచ్చు, రమణ మహర్షి యొక్క గొప్పతనం కావచ్చు. ఇటువంటి ఒక ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం అటుగా టర్న్ తీసుకున్నట్టు మాత్రం డెఫినెట్గా రెస్ట్ ఆఫ్ లైఫ్ ఒక మ్యాన్గా ఒక పీస్ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ మధ్య మనం చూసుకుంటే సనాతన ధర్మం కానీ, ఇప్పుడు ఎక్కువ మూవీస్ ఆ రిలేటెడ్లో చాలా వస్తున్నాయి అన్న. సో మనం ఎక్కువగా సనాతన ధర్మం మనకు గుర్తు రాగానే పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. ఆయన కాషాయ వస్త్రాలు ధరించి ఆయన చూడగానే మనకు అది గుర్తొస్తుంది. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఆయన లాగా మనం కూడా అవుదాము అని చెప్పి అట్లా?
100% బ్రదర్. సనాతన ధర్మం, మన భక్తి, మన ధర్మం, భగవద్గీత కావచ్చు, రామాయణం, మహాభారతం, ఇటువంటివన్నీ మనం తెలుసుకోగలిగినప్పుడు ఇప్పుడు ఈ ప్రవచనాల ద్వారా చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, వీళ్ళందరి ద్వారా, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా ఇంకా మనకు తెలిసి వాటి గొప్పతనం తెలుసుకున్నప్పుడు డెఫినెట్గా ఇంత గొప్ప ఇతిహాసాలు, గ్రంథాలు ఉన్నాయా? అంతకుముందు రామాయణం ఉండడం వేరు, దాని గురించి చిన్న చిన్న బిట్స్గా షార్ట్స్లో వస్తున్నప్పుడు మనం విని వాటి గొప్పతనం తెలుసుకోవడం వేరు. సో అది ఎప్పుడూ మన భారతదేశానికి ఒక వెన్నెముకే కదా హైందవ ధర్మం, సనాతన ధర్మం అనేది. సో తప్పకుండా అటు ఫాలో అవ్వాలి కూడా. సెకండ్ థాట్ ఏముంది, ఇన్ని టెంపుల్స్, ఇంతమంది దేవుళ్ళు, అక్కడికి వెళ్తే ఒక ఆధ్యాత్మికత, ఒక ప్రశాంతత, మనలో ఒక గొప్ప లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడైనా తప్పు చేసి గుళ్ళోకి వెళ్తే తప్పు చేయరు, గుళ్ళో కూడా తప్పు చేస్తే అడు మనిషే కాదు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆ డివైన్ పవర్ ఉన్నప్పుడు అలా మనలో మనకి ఒక మార్పులు తెచ్చుకోగలిగారు. సో డెఫినెట్గా అది గొప్ప విషయం అది. అండ్ మీరు ఇందాక నేను మాటలో విన్నానన్నా, మీరు నాన్ వెజ్ మానేశారంట, ఎందుకన్నా? అంతే, ఒకనొక సందర్భంలో స్టూడెంట్ డేస్ అంటే ఆ విద్యార్థి దశలో కొన్ని ఈ సినిమాలు చూసి క్రికెట్ ఆడి జీవితం స్పాయిల్ చేసుకున్న తర్వాత, సో ఆ లైఫ్ కాదు, ఇంకో లైఫ్ మనం బతకాలంటే ఏం చేయాలి అని ఒకరోజు తిరుమలకి వెళ్ళినప్పుడు ఒక దర్శనం చేసుకొని బయట నిలబడి అలా గర్భగుడిని, ఆ క్షేత్రాన్ని చూస్తున్నప్పుడు కొంతమంది సాధువులు అలా మాడవీధుల్లో, ఒక పీఠాధిపతులు అలా మాడవీధుల్లో తిరగడం, మనం వాళ్ళకి కొంచెం అడ్డుగా ఉండడం, అంటే అడ్డుగా నిలబడి నాన్న సప్తగిరి పక్క జరుగు అన్నారు. సో ఆ సప్తగిరి అనేది, నారాయణ అనేది, బాలాజీ అనేది, గోవిందు అనేది అక్కడ రెగ్యులర్గా పేరు తిని అందరూ అలా పిలుచుకుంటూ ఉంటారు. అలా నన్ను కూడా ఆయన ఒక సప్తగిరి పక్క జరిగి నాన్న అన్నారు. అప్పుడు ఆ ఓటుతో నేను పక్క జరిగి వాళ్ళని చూడడం జరిగింది. అలా దానిలో ఉన్న ఒక 60-70 మందిలో ఒక 10-15 మంది నన్ను చూసి నవ్వడం జరిగింది. అలా నవ్వారు. వాళ్ళ నవ్వు నాకు ఎందుకో తెలియని ఒక చిన్న డివైన్ వైబ్రేషన్ వచ్చింది. అంటే జనరల్గా జరిగినటువంటి సిచ్యువేషన్ ఇలా విశదీకరిస్తున్నా అంతే. సో అప్పుడే అనుకున్నా, సో మనం తప్పకుండా ఇంతకుముందు వెంకట ప్రభు మనం ఈ రోజు నుంచి సప్తగిరిగా నామకరణం చేసుకుందాం అనుకొని ఆ సప్తగిరిని పేరు పెట్టుకుని, అలాగే ఆ వెంకట ప్రభుకి ఈ సప్తగిరికి తేడా ఏంటంటే అతను నాన్ వెజ్ తింటాడు, ఇది నాన్ వెజ్ తింటాడు అని ఆ వెంకటేశ్వర స్వామి మీద కొట్టేసుకొని స్టిల్ 22 ఇయర్స్గా 21 ఇయర్స్ అయింది ఆయన మ్యాక్సిమం నాన్ వెజ్ తినకుండా, స్టిల్ అంటిల్ మై ఎండ్ నాన్ వెజ్ తినకుండా ఉండాలి అని నిశ్చయించుకొని అదే సంకల్పంతో బతుకుతున్నాం. ఆ వెంకట ప్రభు ఫస్ట్ ఇన్నింగ్స్, ఇది సప్తగిరి సెకండ్ ఇన్నింగ్స్. ఎస్, అది ఫ్లాష్ బ్యాక్ భాష, ఇది ఆటో భాష. ఫ్లాష్ బ్యాక్ లో అయితే చాలానే ఉన్నాయి. అని ఎలా ఉండేవాళ్ళు అన్న కాలేజ్ టైంలో? మీరు ఫుల్ ఇదే కామెడీ ఇట్లానే మెయింటైన్ చేసేవాళ్ళు? పంజాబీ 100% మనం ఉంటే జోష్ ఇది ఇంట్లో కూడా ఇంతేనా? సేమ్ అంతే 100% బ్రదర్. ఇక బయట ఉన్న క్యారెక్టర్ ఇక్కడే ఇదే ఉంది. ఓకే అన్న. అంటే లైక్ అమ్మాయిల దగ్గర ఎప్పుడన్నా సరదాగా పంచ్ డైలాగులు వేసి లేకపోతే ఫన్నీ, మంది ఆ జోనర్ కాదు, మంది ఎప్పుడు సినిమా క్రికెట్. అవునా? అమ్మాయిల చుట్టూ తిరగడం ఇవన్నీ లేవు. క్రషెస్ ఇలా ఏదో ఏజ్ లో ఉంటాయి కానీ అంత పర్టికులర్ గుర్తు పెట్టుకునేంత స్థాయి లేవు. నేను ఎంజాయ్ చేసింది క్రికెట్, సినిమా, ఈ రెండింటి బాగా ఎంజాయ్ చేశాను స్టూడెంట్ లైఫ్ లో. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఐపీఎల్ వస్తుంది కదా, సో ఫేవరెట్ టీమ్స్ ఏవి ఏమైనా ఉంటాయా మరి? అదేం లేదు బ్రదర్, అది ఇది ప్లేయర్స్ అటు ఇటు చేంజ్ అవుతుంటారు కాబట్టి ఒకరితో ఫాలో అయిపోవడం అంతే. ఎవరు మనకి ఆ రోజు ఏ టీం గెలిస్తే అదే మన ఫేవరెట్. అవునా, సూపర్ అన్న. అండ్ ఇప్పుడు 21st సినిమా రాబోతుంది కదా, సో ఎగ్జామ్స్ టైం, ఆ టైం, సో మరి ఆడియన్స్ 21st మాక్సిమం ఇంటర్మీడియట్ కానీ అయిపోతాయి. సో ప్రాబ్లం లేదంటారు? ప్రాబ్లం ఏం లేదు బ్రదర్. ఆ వీక్ అంతా మన సినిమా హల్చల్ డెఫినెట్ గా పెద్ద గోల్ కొడుతుంది. సూపర్ అన్న. అండ్ ఫైనల్ గా ఈ మూవీ సక్సెస్ అయ్యి మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానన్న. అండ్ మీ కామెడీ టైమింగ్ కోసం నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అంటే మీ కామెడీ టైమింగ్ కి నేను పెద్ద ఫ్యాన్ బేసిక్ గా. బ్రదర్, మీరు సినిమా చూడండి, మీతో పాటు 10 మంది తీసుకెళ్ళండి. డెఫినెట్లీ మనకు ఆ బ్యాక్గ్రౌండ్ గా నిలబడండి మీరు. సూపర్ అన్న. అండ్ ఫైనల్ గా మా ఆడియన్స్ కి ఏం చెప్తారన్న? ఏం చెప్పడానికి ఏం లేదు బ్రదర్, ఆల్రెడీ నన్ను చాలా సినిమాల్లో చూశారు. సో ఇప్పుడు కొత్తగా సప్తగిరి పెళ్లిగా ప్రసాద్తో వస్తున్నాడు. ప్లీజ్ నవ్వండి. మేము 100% ప్రామిస్ చేస్తున్నాం, మిమ్మల్ని నవ్విస్తాను, ఇది నాది గ్యారెంటీ. ప్లీజ్ రండి, థియేటర్ రండి. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. లవ్ యూ.